ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఏమైనా తేడా ఉందా? ఉందా? లేదు. అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు, అవునా? సో మనం కేవలం తిరుపతినే డెవలప్ చేస్తున్నాం, మన ఊర్లో ఉన్న దేవుళ్ళని మనం పట్టించుకోవట్లేదు సరిగా, అవునా? సో అందరూ తిరుపతినే రద్దీ, అక్కడ వెళ్ళొద్దని చెప్తారు, నేను కూడా వెళ్తా. కానీ అక్కడే ఒక ప్లేస్ వెళ్ళడం కంటే మీరు ఇక్కడున్న గుడిలో కూడా వెళ్ళండి. నేను గుడి అన్నా అంటే కేవలం హిందువులు గుడి అని కాదు, ముస్లిమ్స్కి మసీద్ ఉంటుంది, క్రిస్టియన్స్కి చర్చ్ ఉంటుంది. ఓకే, మీ ఊర్లో ఉన్న గుళ్ళకి, మసీదులకి, చర్చ్లకి వెళ్ళండి. నేను తిరుపతి వెళ్ళినా, నేను ఏ గుడికి వెళ్ళినా ఏం చేస్తాను చెప్పాలా? సపోజ్ ఒక 100 రూపాయలు నేను ఆ హుండీలో ఇస్తే 100 రూపాయలు అయ్యగారికి ఇస్తా, అయ్యగారి చేతిలో పెడతా. మనం జనరల్ ఏం చేస్తాం? 100 రూపాయలు హుండీలో ఇస్తాము, 1 రూపాయి అయ్యగారి చేతిలో పెడతాం. మనం అందరం దేవుణ్ణి నమ్ముతాం, నమ్మేటోళ్ళు నమ్ముతారు, అవునా? అందరికంటే ఎక్కువ నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని ఉండేది ఎవరు? అయ్యగారు, ఆ ఇమాము, ఆ పాస్టర్, అవునా? ఆయన సరిగ్గా చూసుకోకపోతే మనం దేవుడు హ్యాపీగా ఉంటాడా? ఉన్నాడు కదా. సో పూజారులు, అయ్యగారులు ఉంటారు, ఇమాం ఉంటారు, పాస్టర్లు ఉంటారు, వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎన్ని పైసలు వస్తే మనకు తెలియదు, సరిపడా పైసలు రావు నాకు తెలిసి. ఈ కాలంలో ఉన్న ఖర్చులకి అవి సరిపోవాలి. సో వాళ్ళ పిల్లం బిడ్డలు వాళ్ళు ఎట్లా పెంచుకోవాలా? మనమే చూసుకోవాలా, అవునా? సో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మనము దేవుణ్ణి అత్యధికంగా నమ్ముకున్నది వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా? సో మీరు హుండీలో ఎంత పైసలు వేస్తారో అంతే పైసలు అయ్యగారి చేతిలో పెట్టండి, పెద్ద మనసు చేసుకొని. ఓకే, ఇలా చేస్తే దేవుడు హ్యాపీగా ఉంటాడని నాకు అనిపిస్తున్నారు. తర్వాత మీ ఇష్టం. ఓకే, సో ఫస్ట్ మీ ఊర్లో ఉన్న గుడిని డెవలప్ చేసుకోండి. మీ ఊర్లో ఆ గుడిని నమ్ముకున్న అయ్యగారులని, మసీద్ నమ్ముకున్న అమ్మ మసీద్ पे जो इमाम रहते उनको अच्छा देख लो, క్రిస్టియన్స్ ఎవరు ఉంటే మీ పాస్టర్ని మంచిగా చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఆఖరికి అన్ని మతాలు నేర్పించేది ఒక్కడే, మానవత్వమే మన మతం. నువ్వు సాటి మనిషిని ప్రేమించు, అప్పుడు ఆ దేవుడు నేను ప్రేమిస్తాడు. మానవ సేవే మాధవ సేవ, అవునా? ఇది ఒకటి చేసి చూడండి. ఓకే, మీ డైట్ గురించి ఇంకా మీకు ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు, ఏమైనా ఉంటే కూడా అడిగి వెళ్ళండి ప్లీజ్. అండ్ డైట్ ఎట్లా చెప్తానో అట్లే చేయండి, కొంచెం కూడా అటు ఇటు చేయకండి ప్లీజ్. ఓకే, ఏం డౌట్ అడిగి వెళ్ళండి. ఓకే, లోకల్లో ఉన్న ఇమాముకి కానీ, పాస్టర్కి కానీ, పంతులకు కానీ మనం ఇచ్చే ఆ దక్షిణ రోజు మనం కనబడితే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది ఇక్కడ ఇన్స్టెంట్గా. సార్ అనేది అది